హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం బైబిల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. అదేంటో తెలుసా? స్నేహితులు, ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం కూడా స్నేహితులు ఉండాలని ఆశపడతా ఉంటాం. ఎట్లా అంటే కొన్ని పరిస్థితులలో నా ఫ్రెండ్స్ నాతోటి లేకపోతే నేను ఈ పని చేసేవాడిని కాదేమో అనిపిస్తుంది. లేదా ఏదైనా కొన్ని పరిస్థితులలో మన స్నేహితులు మన పక్కన లేకపోతే ఆ ఒంటరితనం మనం భరించలేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే మన పైన మన స్నేహితుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది బైబిల్లో చాలాసార్లు, 1-2 సార్లు కాదండి, స్నేహితుల గురించి, ఆ స్నేహభావం గురించి, ఏ విధంగా మన స్నేహితులను కాపాడుకోవాలనే విషయాలు చాలా బైబిల్లో రాయబడి ఉన్నాయి. వాటిలో నుంచి మనం కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా స్నేహితుల గురించి, స్నేహ బంధాల గురించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా తప్పకుండా చూడండి. మీలో చాలామందికి నిజంగా నేను అంటే క్రైస్తవులు కాకుండా ఇతరులని నేను ఫ్రెండ్స్గా ఉండొచ్చా, అంటే వాళ్ళతోటి నేను స్నేహం చేయొచ్చా లేదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. అదేవిధంగా క్రైస్తవులు కానీ వాళ్ళతోటి నేను రిలేషన్షిప్లో ఉండొచ్చా, అంటే ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, అంటే నేను వాళ్ళతోటి అంటే స్నేహితులుగా మాత్రమే కాదు, మ్యారేజ్ కోసం నేను రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చా, ఇట్లాంటి డౌట్స్ చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, లేదా ఆల్రెడీ ఒకవేళ నేను రిలేషన్షిప్లో ఉంటే, లేదా అటువంటి ఫ్రెండ్స్ నాకు ఉంటే నేను ఎలా వాళ్ళని అంటే వాళ్ళని వదిలేయాల్సి వస్తుందా అనే ప్రశ్నలు కూడా తరచుగా యవ్వనస్తుల ద్వారా నేను వింటూ ఉన్నా. వాటి గురించి ఈరోజు మనం చర్చిద్దాం. అయితే బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మనము 1 కొరింథీయుల పత్రిక 15:33 మనం గమనించినప్పుడు, మోసపోకండి, దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుందని ఉంది. దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుందని ఉంది. అంటే దుష్టులు ఎవరు? అసలు దుష్టులు ఎవరు? యేసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళు దుష్టులా? మన స్నేహితులు మనం దుష్టులు అనకూడదండి ఎప్పుడు కూడా. మన చుట్టూ ఉంటున్న వాళ్ళందరూ కూడా దుష్టులు కారండి. బైబిల్లో దుష్టులు అంటే ఎవరంటే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు దుష్టులు. ఇతరుల యొక్క చెడు కోరుకునే వాళ్ళు దుష్టులు. ఒకరి ఎదుగుదలను తట్టుకోలేని వాళ్ళు దుష్టులు. అట్లాంటి వాళ్ళతోటి మనం స్నేహం చేయకూడదు అని చెప్తా ఉన్నారు. దుష్టులతోటి మనం వాళ్ళతోటి సన్నిహితంగా ఉండటం వల్ల మనం కూడా చెడిపోతామని ఇక్కడ రాయబడతా ఉంది. అసలు బైబిల్లో ఎప్పుడు కూడా స్నేహభావం కలిగి ఉండాలనే ఉందిలే కానీ ఎవరినేమి నువ్వు వ్యతిరేకించాలని కానీ, ఎవరితోటి నువ్వు గొడవలు పెట్టుకోవాలని కానీ, వారిని నువ్వు అవాయిడ్ చేయాలని కానీ ఎప్పుడు కూడా చెప్పట్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో అనంటే కేవలం వాళ్ళు దుష్టులు అయితే, వాళ్ళు మనల్ని చెడగొట్టే వాళ్ళు అయితే, అంటే మనం ఎన్ని రోజులు మంచివాళ్ళం, మంచి నడవడికతో ఉన్నాం, చిన్నప్పటి నుంచి కూడా అందరూ మనల్ని ఈ పర్సన్ చాలా మంచోడు అంటున్నారు. సడన్గా ఒక ఫ్రెండ్ మన జీవితంలోకి వచ్చి చెడు అలవాట్లు నేర్పిస్తూ ఉంటే, చెడు పద్ధతుల్లోకి మనల్ని లాగుతూ ఉంటే అటువంటి వాళ్ళని దుష్టులు అని సంబోధిస్తూ ఉన్నారు బైబిల్లో ఎప్పుడు కూడా క్రైస్తవేతరులను దుష్టులు అనే ఉద్దేశంతో చెప్పలేదండి. సో వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఇంక ఎవరైనా సరే వ్యక్తి మంచి క్యారెక్టర్ని కలిగి ఉంటే వాళ్ళతోటి మనం స్నేహం చేయొచ్చు అనేది ముందుగా మనం గమనించుకోవాలి. ఇది తెలియక చాలామంది క్రైస్తవులు బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను నా స్నేహితుల్ని వదిలేయాలేమో అనుకుంటా ఉంటారు. నేను బాప్తిస్మం తీసుకున్నా కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళతోటి మాత్రమే స్నేహం చేయాలనుకునే అపోహలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తా ఉందంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము అని బైబిల్ చెప్తా ఉన్నది. అంటే సహోదరులందరూ కూడా మంచిగా కలిసి ఉంటే అది దేవునికి కూడా ఎంత మనోహరంగా కనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. అంటే మనం కలిసి ఉండటం దేవునికి ఇష్టం. అది ఎవరు అని అవసరం లేదు. అందుకే నా దొడ్డివి కానివి వేరొక గొర్రెలు కూడా నాకు ఉన్నాయి అని దేవుడు చెప్తా ఉన్నారు. అంటే చర్చి లోపటికి ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, చర్చి బయట ఉన్న వాళ్ళు కూడా దేవుని పిల్లలే. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం ఖచ్చితంగా స్నేహం చేయొచ్చు. క్యారెక్టరు మంచిగా లేని వాళ్ళు, తిరుగుబోతులు, తాగుబోతులు, దొంగతనాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే దుష్టుల కిందనే మనం గమనించాలి. ఒకవేళ నీ స్నేహితుల్లో
అటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మనం విడిచిపెట్టాల్సిందే. అది మాత్రం తప్పదు. ఎందుకంటే మనం వాళ్ళతోటి ఎక్కువగా సాంగత్యం చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే మనం కూడా చెడిపోతాము అని ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మనం ఒకసారి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి రాజులు 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సొలొమోను బాగా తెలివైన వాడండి. సొలొమోను రాజు ఎంత తెలివైన వాడంటే బైబిల్ ఏముందంటే ఆయన ముందు వారు కానీ ఆయన తరువాత వారు కానీ అంతటి జ్ఞానవంతులు లేరు అని ఉంది. ఆయన ద్వారానే గొప్ప గొప్ప ప్రవచనాలు, గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఎంత జ్ఞాని అని అంటే ఇతర దేశాల నుంచి కూడా ఆయన చూడడానికి వచ్చారట. అంటే వచ్చిన వాళ్ళు కేవలం నార్మల్ పర్సన్సే కాదండి. సొలొమోను రాజును చూడడానికి షీబా దేశపు రాణి కూడా దిగి వచ్చారు. ఇతర దేశపు రాజులు, మంత్రులు, అక్కడున్న జ్ఞానులు, ఇతర దేశాల్లో జ్ఞానులుగా ఉన్నవాళ్ళు కూడా సొలొమోను అంతటి జ్ఞాని అసలు ఎలా ఉంటాడు, ఆయన మాటలు దగ్గర నుంచి వినాలి అని ఆయన దగ్గరకు వచ్చారు. అయితే అంతటి జ్ఞాని కూడా ఏమైందో తెలుసా? మనం ఒకసారి మొదటి రాజులు 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే, సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా పట్ల యథార్థంగా లేదు అని రాయబడి ఉంది. ఆయన చాలామంది భార్యల్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడైతే అట్లాంటి అవకాశం లేదు. ఒక్క భార్యని సరిగ్గా చూసుకోవడానికి కూడా చాలా కష్టమైన రోజుల్లో మనం ఉన్నాం. ఉన్న ఒక్క భార్య మనకి నమ్మకంగా ఉంటే చాలు అనుకుంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ సొలొమోనుకి అవకాశం ఉన్నది అప్పుడు పెళ్లి చేసుకోవడానికి. ఆయన చాలామందిని భార్యలను చేసుకున్నారు. మొదట ఇశ్రాయేలుకు సంబంధించిన వాళ్ళని చేసుకోవడం ప్రారంభించారు. తర్వాత ఆయన ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా అక్కడి నుంచి భార్యలను తెచ్చుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా ఏమైందంటే ఆయనకు ఒక వయసు వచ్చి వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆయన భార్యల ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఎక్కువైపోయింది. చుట్టూ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇతర దేవుళ్ళకు సంబంధించిన వాళ్ళే. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఈయన మీద పెట్టడం జరిగింది. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆచార క్రమాలు, వాళ్ళ నమ్మకాలు ఇవన్నీ కూడా సొలొమోను మీదకి తీసుకొని రావడం జరిగిందనమాట. ఇవన్నీ ఒక్కొక్కటిగా సొలొమోను మీద ప్రభావం చూపిస్తూ దావీదు ఉన్నంత యథార్థంగా సొలొమోను లేకుండా దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. సొలొమోను అసలు దీవించింది ఎవరు? సొలొమోను ఆశీర్వదించింది ఎవరు? సొలొమోను దేవుడు ఎవరు? ఆయనకు అంత జ్ఞానం రావడానికి, ఆయనంత గొప్ప రాజుగా ఎదగడానికి, మహారాజుగా ఎదగడానికి ఆయనని దీవించిన దేవుణ్ణి సొలొమోను మర్చిపోయారు. పైగా దేవునికి యథార్థంగా లేకుండా ఆయన మార్గంలో నుంచి ఆయన తొలగిపోయారు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకేమవుతుంది? సొలొమోను అస్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్ని అనుసరించి నడిచాడు. ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు అన్నారు. ఒక్కరు కాదు, ఇంకా తన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించేసరికి ఎవరు ఏది చెప్తే అది పాటించడం మొదలుపెట్టాడు. మొట్టమొదట నిజమైన దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి, ఒకే దేవుణ్ణి తన రక్షకునిగా, తన దేవుడిగా అంగీకరించిన వ్యక్తి క్రమంగా ఏమైందండి? తనకంటే ఒక ప్రాపర్గా ఒకరి మీద లేదు, ఇంకా పెద్ద లిస్టే ఉంది అక్కడ ఈ వచనాల్లో. చాలామందిని ఎవరు, ఒక భార్య వచ్చి ఈ దేవతకు మొక్కు అంటే అక్కడ మొక్కుతా ఉన్నాడు, ఇంకొక దేవత వచ్చి ఈ దేవుడికి మొక్కు అంటే ఆ దేవుడికి మొక్కుతా ఉన్నారు, ఇంకొక ఆమె వచ్చి ఇంకొకరు అంటే, ఇంకా తనకంటూ ఒక స్థిమితమైన స్థిరత్వం లేకుండా, తన విశ్వాసానికి ఒక అర్థం లేకుండా సొలొమోను మారిపోయారు. ఎందుకనంటే తన రిలేషన్షిప్స్, తను ఎంచుకున్న తన భార్యలు తనకి సపోర్టుగా ఉండకుండా, తన విశ్వాసాన్ని గమనించకుండా, తన నమ్మకానికి విలువనియకుండా వారి నమ్మకాలను తన మీద రుద్దడం మొదలుపెట్టారు. సో మన ఫ్రెండ్స్, మన రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్దాం, ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. అయితే మన ఫ్రెండ్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనం గమనించాలండి. మనం ఒక ఫ్రెండ్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నప్పుడు అసలు నిజమైన ఫ్రెండ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అతని గుణగణాలు ఎలా ఉంటాయి అనేది తెలియకుండా
ఒక అతన్ని మనం మంచివాడా చెడ్డవాడా అని అంచనా వేయలేం. అందుకనే ఒకసారి ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు కూడా చాలా విషయాలు మనం చూడొచ్చు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు చూద్దాం ఒకసారి. ఇద్దరు కష్టపడితే ఇద్దరికి మంచి జరుగుతుంది, కాబట్టి ఒంటరిగా ఉంటే ఇద్దరు కలిసి ఉండటం మంచిది. ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు, అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందున అతనికి కష్టమే మిగులుతుంది అని ఉంది. అంటే ఒక ఫ్రెండ్ మనల్ని పైకి లేపేవాడుగా ఉండాలి. అర్థమవుతుందా? ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలంటే మనకి సపోర్ట్ చేసేవాడుగా ఉండాలి, మనల్ని పైకి లేపేవాడుగా ఉండాలి, మన ఎదుగుదలను చూసి సంతోషపడేవాడుగా ఉండాలి. అందుకనే ఒక్కడు చేయలేని పని ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా సునాయాసంగా చేయగలుగుతారని ప్రసంగి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మనతో. అంటే ఒక స్నేహితుడు ఎలా ఉండాలంటే మంచి సపోర్ట్ ఇచ్చేవాడుగా ఉండాలి. నాకు కొంతమంది స్నేహితులు ఉండేవారు. కొంతమంది స్నేహితులైతేనేమో నా స్టడీస్లో నాకు చాలా సహాయపడ్డారండి. నేను హాస్టల్ ఫీజులు కట్టుకోలేకపోతే సహాయపడ్డ స్నేహితులు ఉన్నారు. నాకు బుక్స్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే నాకు సహాయపడ్డ స్నేహితులు ఉన్నారు. అదేవిధంగా నా చదువుల్లో నేను వెనకబడుతున్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన స్నేహితులు ఉన్నారు. అయితే అదే సమయంలో నేను వాళ్ళకంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తూ ఉంటే నన్ను అవాయిడ్ చేసిన స్నేహితులు కూడా ఉన్నారు. అందరం ఒకటే రూమ్లో ఉన్నాం చదువుకోవడానికి, అందరం కూడా హాస్టల్లో ఒకటే రూమ్లో ఉన్నాం అప్పుడు. కానీ అన్ని రోజులు మంచిగా ఉన్న స్నేహితులు వారికంటే కొంచెం 1-2 మార్కులు నాకు ఎక్కువ వస్తూ ఉంటే తట్టుకోలేక నన్ను ఇబ్బంది పెట్టడానికి నాకు ఇచ్చిన పుస్తకాలు వెనక్కి తీసేసుకున్న స్నేహితులు కూడా ఉన్నారు. నన్ను కొంచెం చిన్న చిన్న మాటలతోటి నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము ఒకసారి ఎవరితోటైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఎదుటివారు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే మన ఎదుగుదలను బట్టి వాళ్ళు ఏడుస్తున్నారా అనేది కూడా మనం గమనించుకోవాలి. అప్పుడే నిజమైన స్నేహితుడు ఎవరు, లేదా నీతో నటిస్తున్న స్నేహితుడు, వాళ్ళ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్న స్నేహితులు ఎవరు అనేది మనకు అర్థమైపోతుందండి. అంటే ముఖస్థుతి గురించి చెప్పట్లేదు. చాలామంది నిజమైన స్నేహితులు ఎప్పుడు కూడా వాళ్ళు ఫోకస్ అవ్వాలనుకోరు. నువ్వు వారికి గుర్తింపునిచ్చినా ఇవ్వకపోయినా నీ వెనకే ఉండేవాడు నిజమైన స్నేహితుడు. నీ ఎదుగుదలను బట్టి సంతోషిస్తున్న వారే నిజమైన స్నేహితులు. ఇంకా దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి అని ఉంది. అంటే ఒక నిజమైన స్నేహం ఎలా ఉంటుందంటే ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడు నేనే బెనిఫిట్ అవ్వాలి అనుకోవటం స్నేహం కాదండి. అవసరంలో నా స్నేహితుడు ఉంటే అతనికి నేను ప్రాణం పెట్టే విధంగా ఉండాలి. అదేవిధంగా నేనేదైనా ఇబ్బందులు ఉంటే నా కోసం నిలబడే వాడుగా నా స్నేహితుడు ఉండాలి. అప్పుడే అది నిజమైన స్నేహం. ఒకరి కోసం ఒకరు నిలబడాలి అనేదే ఇక్కడ నిజమైన స్నేహానికి గుర్తుగా ఉన్నది. ఇంకొక వాక్యం చూద్దాం. మంచి స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు, శత్రువు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడని కూడా ఇక్కడ రాయబడి ఉంది. సామెత 27వ అధ్యాయం 6వ వచనంలో. మంచి స్నేహితుడైతే మనం తప్పు చేస్తూ ఉంటే మనల్ని దండిస్తాడు, అవసరమైతే ఆపేస్తాడు, కఠినంగా కూడా మాట్లాడతారు. కానీ తప్పు మాత్రం మనం చేయకుండా ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ చెడ్డ స్నేహితులు అలా ఉండరండి. తను తప్పులు చేస్తూ మనం కూడా తన మాదిరిగా తప్పు చేయాలనుకుంటూ ఉంటారు చెడు స్నేహితులు. మంచికి చెడుకి చాలా తేడా ఉంది. మంచి స్నేహితుడు మన మేలు కోరుకుంటారండి. అదేవిధంగా చెడు స్నేహితుడైతే మనము ఎప్పుడు వెనకబడిపోతామా, లేదా తనలో ఏదైనా చెడు ఉంటే అది మనకి కూడా అంటించి ఓకే నేను వాడు ఇప్పుడు ఈక్వల్ బ్యాలెన్స్ సేమ్ అయిపోయాము, తనలో తప్పు ఉంది నేను కూడా తప్పు, ఇన్ని రోజులు నన్ను ఒక్కడిని అందరు చెడ్డవాడు అన్నారు, సో ఇప్పుడు వీడు కూడా నాతోటి కలిసిపోయాడనే స్వార్థపూరితమైన విధానంలో చెడును మనకి అంటించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. చిన్నప్పటి నుంచి మంచిగా తల్లిదండ్రుల దగ్గర, తర్వాత బంధువులందరి మధ్యలో కూడా చాలా మంచివాడు అనిపించుకున్న ఒక పిల్లవాడు 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఎక్కువైపోయిన తర్వాత
తనంతట తాను నిర్ణయాలు తీసుకుంటూ సిగరెట్లు మందు తాగడం అలవాటు చేసుకొని గొడవలు బ్యాచ్లను తిరుగుతూ ఎందుకు అయిపోయాడు అలా? తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేశారా? లేదు, తన ఫ్రెండ్స్ తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. తను ఎన్నుకున్న ఫ్రెండ్సే తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. తనను ఆ విధంగా మార్చేశారు. స్నేహితులు ఒక చెడ్డవాడిని మంచిగా మార్చగలరు, ఒక మంచివాడిని చెడ్డగా కూడా మార్చగలరు. దానికి బైబిల్లో చాలా సందర్భాలు ముందు మనం ఎగ్జాంపుల్స్గా చూడబోతా ఉన్నాము. ఇప్పుడు చూద్దాం. ఇంకా సామెతలు 17వ అధ్యాయం 17వ వచనములో అయితే, నిజమైన స్నేహితుడు ప్రేమించును, విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని చెప్పని ఇక్కడ రాయబడి ఉంది. ఎంత మంచి మాట అండి. నిజమైన స్నేహితుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మనం ధనవంతులుగా ఉన్నా విడిచిపెట్టడు, మనం పేదవాళ్ళుగా ఉన్నా విడిచిపెట్టడు, లేదా మనం అనారోగ్యంతో ఉన్నా విడిచిపెట్టడు, మనం దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఎప్పుడు కూడా నిజమైన స్నేహితుడు మన పక్కనే ఉండడానికి, మనకి సపోర్ట్గా ఉండడానికి చూస్తాడండి. లోకమంతా కూడా మనల్ని నిందిస్తున్నా కానీ నిజమైన స్నేహితుడు దుర్దశలో కూడా, యోబుది దుర్దశ చెప్పాలంటే, యోబు ధనవంతుడిగా ఉన్నప్పుడు తన అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా తనతో ఉన్నారు, తన పిల్లలు అందరూ కూడా తనతో ఉన్నారు. కానీ యోబుకి ధనమంతా కోల్పోయి తను శోధనలో ఉండి అనారోగ్యం పాలైపోయి తను ఒక్కడికి ఉన్నప్పుడు తన భార్య కూడా ఏమంటుందో తెలుసా? నిన్ను సృష్టించిన నీ దేవుడను నువ్వు దూషించి చచ్చిపో అంటా ఉంది తన భార్య కూడా. కానీ ఆ టైంలో కూడా తన స్నేహితులు తన పక్కన ఉన్నారు. అఫ్కోర్స్ కొన్నిసార్లు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు డిస్కరేజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కానీ యోబు మాత్రము వాళ్ళ స్నేహితులను బట్టి ఎట్ ద ఎండ్ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే దుర్దశలో కూడా మన పక్కన కూర్చోగలిగేవాడే నిజమైన స్నేహితుడు. నేను కొంతమంది స్నేహితులు నాకు ఉన్నారండి. ఒకప్పుడు ఒకటే బెంచ్ మీద కూర్చున్నాము, ఒకటే దగ్గర తిన్నాము, ఒకటే దగ్గర ఆడుకున్నాము. కానీ ఒక టైం వచ్చేటప్పటికి, అంటే ఒక యవ్వన దశ వచ్చేటప్పటికి మెల్లగా వాళ్ళు వేరే కులం అని మేము వేరే కులం అని తెలుసుకోవడం జరిగింది. అప్పటిదాకా ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది ఒక్కసారిగా తెగిపోయింది. ఎలా చెప్పనా? అప్పటిదాకా నేను ఏదైనా తింటా ఉంటే లాక్కొని తినేవాళ్ళు, నా దగ్గర ఏదైనా ఉంటే తీసుకునేవాళ్ళు. చిన్నప్పుడు తెలియదు, చిన్నతనంలో మాకు కులాలకు సంబంధించిన ఇబ్బంది ఏం లేదు. అప్పుడు చిన్నప్పుడు తెలియదు కదా, అవగాహన లేదు. కానీ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత వాళ్ళు వేరే కులం, మేమే వేరే కులం, విడిపోయారు కొంతమంది ధనవంతులు పేదవాళ్ళు అనే విభేదాలతోటి కొంతమంది విడిపోయారు. నేను చాలామందిని స్నేహితులను కోల్పోయాను నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి. అదేవిధంగా నాకున్న ఇబ్బందులను బట్టి చాలామంది స్నేహితులు నేను కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొద్దిమంది మాత్రం మొదటి నుంచి నాకు సపోర్ట్గా ఉన్న స్నేహితులు కూడా నేను కలిగి ఉండడానికి ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నాను, ఎంతో ధైర్యంగా నేను చెప్పగలను. కొంతమంది స్నేహితులు ఉన్నారు. నా 7th క్లాస్ వరకు కూడా నాతో చదువుకున్న స్నేహితుడు ఉన్నాడు. 10th క్లాస్ వరకు కూడా నాతో ఉన్న స్నేహితుల్లో ఒకడు ఇంకా నాతో ఉన్నాడు. ఇంటర్లో, డిగ్రీలో నాతో ఉన్న ఒక స్నేహితుడు ఇప్పటికీ నాకు టీచింగ్ చేసిన టీచర్ కూడా నాకు స్నేహితులుగా ఉన్నారు. అంటే ఇది ఒక గొప్ప అదృష్టం, స్నేహితులను కలిగి ఉండడం. దుర్దశలో మన పక్కనే ఉన్న స్నేహితులు మనకు ఆపదలో సహోదరుడి కంటే కూడా ఎక్కువగా ఉపయోగపడతాడనే విధంగా ఇక్కడ వాక్యం రాయబడి ఉందండి. ఎంత గొప్ప విషయం కదా. ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దామండి. యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నారంటే, కీర్తనలు 119, 105, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఇక్కడ రాస్తూ ఉన్నారు. మనం మంచి స్నేహితులను ఎన్నుకోవాలంటే వాక్యపు వెలుగులో మనం స్నేహితుల్ని ఎన్నుకోవాలండి. మన సొంత తెలివితేటలతోటి మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇబ్బందులు పాలవుతాం. మనం వాక్యపు వెలుగులోనే నిజమైన స్నేహితులను ఎత్తుక్కోవాలి. వాక్యంతో కంపేర్ చేసి ఈ స్నేహితుల్లో అంటే దేవుని ఆజ్ఞలతోటి కంపేర్ చేసుకోవాలి. ఎవరినైనా మనం స్నేహితుడిగా కలిగి ఉన్నా, లేదా మన స్నేహితుడిగా మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నా కానీ మొదటగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, వాక్యపు వెలుగులో మన స్నేహితుడిని మనం కంపేర్ చేసి చూసుకోవాలి. ఆయనలో ఆజ్ఞలు ఉన్నాయా లేవా, దేవునికి విలువనిస్తున్నారా లేదా, లేదా సరే ఇద్దరు వేరే
రిలీజియన్ అవ్వచ్చు, అట్లీస్ట్ వాళ్ళ రిలీజియన్లో ఉన్న వాళ్ళకి ఉన్న ఆజ్ఞలైనా తను పాటిస్తున్నాడు. అట్లీస్ట్ నేను చెప్తున్నా, వాళ్ళ ప్రతి రిలీజియన్లో, ప్రతి మతంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కనీసం వాటినైనా వారు భక్తిగా శ్రద్ధగా పాటించేవారై ఉన్నారా లేదా అని ముందు మనం కనుక్కోవాలి. ఏ మతం కూడా నరహత్య చేయమని చెప్పదు, ఏ మతం కూడా వ్యభిచారం చేయమని చెప్పదు, ఏ మతం కూడా దొంగతనం చేయమని కానీ అబద్ధాలు చెప్పమని కానీ చెప్పదు. నీ పొరుగువాంది ఏది కూడా నువ్వు ఆశించమని చెప్పదు. బైబిల్లో ఉన్నాయి కూడా ఇవే. ఇతర మతాలలో కూడా దీన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. సో ఒక వ్యక్తి అట్లీస్ట్ తనకంటూ ఒక విశ్వాసంలో ఉన్నప్పుడు, ఒక మత విశ్వాసంలో ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలను తను పాటించని వాడైతే నువ్వు ప్రమాదంలో ఉన్నావని గమనించాలి. ఖచ్చితంగా నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్యాబిలోన్. నువ్వు ఇంకా నిజంగా ఇబ్బందుల్లో పడిపోయే అవకాశం ఉంది. గోతులో పడిపోతున్నావు, ట్రాప్లో ఉన్నావు, వారు నిన్ను వాడుకుంటున్నారు అంతే. అవకాశం వచ్చినప్పుడు, నీ అవసరం తీరిపోయినప్పుడు నిన్ను వదిలేసి నిన్ను బాధ పెట్టే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఇంకొక మాట కూడా మనం చూద్దామండి. కీర్తనలు 1వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదువుతున్నా. కీర్తన 1వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు మనం గమనించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నారు. ధన్యత అక్కడితోటే అయిపోలేదు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నారు. అంటే మనం మంచి స్నేహితులను కలిగి ఉంటే మనము ఏ కాలంలో అయినా సరే ఫలమిచ్చే చెట్టులాగానే ఉంటాము, అభివృద్ధి చెందుతూనే ఉంటాము. మంచిగా నీళ్ళు అందుతున్నప్పుడు ఒక చెట్టు ఎందుకు వాడిపోతుందండి? పచ్చగా కలకల్లాడుతూ ఉండాలని మన పెద్దలు దీవిస్తూ ఉంటారు. నువ్వు నిండా నూరేళ్ళు పచ్చగా ఉండాలంటూ ఉంటారు. అంటే ఒక మొక్కని పోల్చి చెప్తున్నారు ఇక్కడ. మొక్క పచ్చగా ఉంటే అది ఆరోగ్యంగా ఉందని మనం అందరం కూడా నమ్ముతాం. మన జీవితం కూడా సాఫీగా సాగాలి అంటే దుష్టులతోటి సాంగత్యం మనకు అస్సలు ఉండకూడదండి. దుష్టులంటే క్రైస్తవ వ్యతిరేకులని కాదు నేను చెప్పేది, లేదా ఇతర మతస్థులని కాదండి. దేవుని ఆజ్ఞలకు లోబడిన ప్రతి ఒక్కరు కూడా దుష్టుడు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్న వారితోటి మనం స్నేహం చేయొచ్చు. ఒకవేళ నీకు ఇంకా ఎలాంటి స్నేహితులు, ఎలాంటి రిలేషన్షిప్స్, ఇలాంటి డౌట్స్ ఉంటే మిగతా ఎపిసోడ్స్ కూడా ఖచ్చితంగా చూడండి. దేవుడు మనల్ని ఖచ్చితంగా బలపరుస్తారు. మనకి వాక్యపు వెలుగులో మన స్నేహితులను ఎలా వెతుక్కోవాలనేది కూడా దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మాటలు మీకు నచ్చినట్లయితే తదుపరి ఎపిసోడ్స్ని కూడా చూడాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.